అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరగడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ అనేది కొరత వస్తుంది అని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే ఇందులో వాస్తవం ఎంత, నిజంగా మరి కొరత జరుగుద్దా, మరి అలా అయితే మనకి ఎల్పిజి గ్యాస్ యొక్క మరి ఏ విధంగా దొరుకుద్ది, ఏ విధంగా లభ్యమవుద్ది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్న మాట అయితే వాస్తవం. మరి ఇరాన్ పక్కన ఉన్నటువంటి హర్ముజ్ కెనాల్లో ఎక్కువగా మరి చమురు ఏదైతే ఎల్పిజి గ్యాస్ కావచ్చు, పెట్రోలియంకి సంబంధించిన ఏదైనా కావచ్చు, సో ఈ చమురు అనేది బాగా ఎక్కువగా లభ్యత అవడం వల్ల కొన్ని దేశాలకు బాగానే ఎగుమతులు అవుతూ ఉంటాయి. అందులో మన దేశం కూడా ఉంది. సో మన దేశం కూడా అక్కడి నుంచి ఎగుమతి అక్కడి నుంచి తీసుకుంటూ ఉండి మనం కూడా వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మరి గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం బాగా ఎక్కువ ఉండడం వల్ల ఎగుమతులకి దిగుమతులకి అక్కడ బాగా స్కోప్ లేదు, నిలిపివేస్తారు ఎవరైనా సరే, యుద్ధం జరుగుతుంది కాబట్టి. సో ఆ ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు మన దేశంలో ఎల్పిజి గ్యాస్ యొక్క కొరత ఉంది అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు కూడా బాగా ఎక్కువగా ప్రచారం జరిగింది. అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? సో నిజంగానే అక్కడ యుద్ధం జరుగుతుంది, ఆపివేశారు. కొన్ని ఉంటాయి మన దగ్గర, అయితే కొన్ని స్టాక్ అయితే ఉంటుంది, మరి అయిపోతాయి కదా, మన జనాభా ఎక్కువ ఉంటుంది. అందులోని కొరత ఉన్నప్పుడే మరి బ్లాక్లో ఎక్కువ అమ్ముకుంటూ ఉంటారు. అదేవిధంగా మరి కొరత ఉన్నప్పుడే రేట్లు ఎక్కువ పెంచుతూ ఉంటారు. మరి అయితే ఇదంతా అయిపోతే మన పరిస్థితి ఏంటి? ఎల్పిజి గ్యాస్ లేకపోతే మరి ఏ విధంగా? సరే, కట్టెలు పోయే మళ్ళీ పాతకాలంలోకి వెళ్దాం అనుకుందాం. ఎంతవరకు, ఎంతమంది అంటే ఇప్పుడు అంతలో కూడా ఏమంటారు, ఈ గ్యాస్కి బాగా అలవాటైపోయి కట్టెలు పోయి అంటే ఏంటి అన్న పరిస్థితి కూడా చాలామంది వచ్చేసారు. అదంతా మన తాతలు నాన్న వాళ్ళు అక్కడ దాకా ఉంది. మన జనరేషన్ మొత్తం కూడా ఎక్కువ ఈ గ్యాస్ మీద ఆధారపడడం వల్ల ఇప్పుడు అదంతా ఒక్కసారిగా రావాలంటే కష్టం. సో మరి ఏంటి పరిష్కారం ఏంటి అన్న ఆలోచిస్తున్న తరుణంలో మొత్తానికి రిలయన్స్ వారు ఒక మంచి మాట అయితే చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఉత్పత్తిని మనమే పెంచుతున్నాము, సో మీరు కంగారు పడకండి. సో ఈ వార్తను విని మనమే ఎక్కువగా కంగారు పడిపోయి ఏదో అయిపోద్దని మానసిక ఒత్తిడి కాకుండా మనమే ఈ ఎల్పిజి సో రిలయన్స్లో కూడా గ్యాస్ ఉత్పత్తి ఉంది కాబట్టి, చాలా మంచి సంస్థ, దిగ్గజ సంస్థ కాబట్టి, మరి అంబానీ ఎవరైతే ఉన్నారో మరి ఆయన సో మీరు కంగారు పడకండి అన్నట్టు ఒక స్టేట్మెంట్ అయితే బయటకు రావడం జరిగింది. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఏదైతే నిజంగానే గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది చమురు, అక్కడేమో యుద్ధాలు జరుగుతుంది, మన దేశానికి రావడానికి ఏమో ఆస్కారం లేదు. సో ఈ విధంగా అయితే మనకు వంటనే కదా, ఏదైనా సరే గ్యాస్తో చాలా ఉంటాయి. ఇప్పటికే హోటల్స్, ఏదైతే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయో వాటికి వెంటనే కూడా కేంద్రం ఏం చేసింది, మీరు తగ్గించాలి, మీరు ఆపేయాలి, కొరత ఉంది అని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. మరి పెద్ద పెద్ద హోటల్స్ నుంచి చిన్న అంటే స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్లో బతికేవారు, ఉపాధి కల్పించేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు చాలామంది ఉపాధి కోసం వేరే వేరే నగరాలకు, వేరే వేరే సిటీస్కు వెళ్ళి ఆ స్విగ్గీ, జొమాటో ఇతరత్ర ప్లాట్ఫామ్లో వాళ్ళు డెలివరీ బాయ్స్గా ఉండి చాలా అంటే చాలా ఎర్న్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవసరం. సో అయితే అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బాగా కొరతగా ఉంది. ప్రస్తుతానికైతే ఓకే అండి, ఏదైనా సరే కాస్త సర్దిమణిగైతే అయితే ఓకే. మొత్తం మెలగా తీవ్రంగా ఉంటే పరిస్థితి ఏంటి అంటే, సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి డౌట్స్ మధ్యలో రిలయన్స్ వారు ఒక చక్కటి వార్త అయితే చెప్పారు. మీరు కంగారు పడవద్దు, ఉత్పత్తిని పెంచుతున్నాము. అంతేకాకుండా రష్యా కూడా ఏం చేస్తుందంటే, మేము ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకుంటాం కాబట్టి మేము ఇచ్చే గ్యాస్ నుంచి కూడా ఇంకా ఎక్కువగా శాతం మీకు పంపుతాము అని చెప్పేసి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, యుద్ధాలు, గొడవలు ఏదైనా సరే ఏది శాశ్వతం కాదు. ఏదైనా కొంత స్టేజ్ తర్వాత ఆగిపోవాల్సిందే. అది విజయమైనా ఓటమైనా ఏదైనా సరే. సో ఆ ఒక్క ఉనికి ఏదైతే ఉందో, ఆ ఒక్క తీవ్రత ఉన్నంత వరకు ఇలాంటి వస్తూనే ఉంటాయి. ఏదైనా సరే కంగారు పడకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు, ఆల్టర్నేటివ్స్ ఏవి ఉన్నాయో ఒక్కసారి ఆలోచిస్తే కనుక మనకి ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.